షాబాద్ హత్యోదంతంపై బాధిత బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. షాబాద్ పోలీస్ స్టేషన్ కు ఎదురుగా దాదాపుగా 6 గంటలుగా రోడ్డుపై బైఠాయించారు. మొదట కేసు పెట్టినప్పుడే సరైన చర్యలు తీసుకుంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని వాపోతున్నారు. ఎస్ఐ సిఐ కేసును సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఇంతమంది దారుణంగా చంపబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేస్తున్నారు. అదేవిధంగా మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నాతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్లను చేవెళ్లలోనే పోలీసులు అడ్డగించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ షాబాద్ నుంచి మా ప్రతినిధి సందీప్ రావు లైవ్ లో అందిస్తారు. సందీప్, చెప్పండి. షాబాద్ మరణకాండపై ముందుగా ఫిర్యాదు చేసిన ఎస్ఐసిఐ కేసును పట్టించుకోలేదని అక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులను కూడా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు, ఎటువంటి ఆందోళన చేయకుండా. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్, మనం ప్రస్తుతం షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి ఉద్రిక్త వాతావరణం, హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. ఎందుకంటే అర్ధరాత్రి తర్వాత నిందితుడు రాజ్ కుమార్ హత్యకు పాల్పడ్డము. ఆ తర్వాత ఇప్పటివరకు నిందితుడిని జాడలేదు. రాజ్ కుమార్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. 6గురిని అత్యంత దారుణంగా చంపినటువంటి ఘటనలో మొత్తం పెద్ద ఎత్తున కూడా గ్రామస్తులు అలాగే వాళ్ళ బంధువులంతా కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. ఒకసారి మనం షాబాద్ పోలీస్ స్టేషన్ జాతీయ రహదారి పైన అనేక మంది కూడా బైఠాయించి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా మహిళలు ఇది చాలా అన్యాయం ఉన్నది. కలెక్టర్ రమ్మని సారు, నీకు దండం పెడతా, మాకు చాలా అన్యాయము. మేము ఇంట్లో మా నైట్ ఉంటాము, ఒక్కరం ఉంటాము, ఇద్దరం ఉంటాము, మరి మమ్మల్ని గిట్లా గోచేస్తారు. దీనికి బాధ్యులు ఎవరున్నారు? ఇప్పుడు ఈ బాధ్యులు ఉండాలి కదా సారు. ఇప్పుడు ఇది అంతా కూర్చున్నాం, ఇంత ధర్నా చేసింది, అంత ఉత్తగా చేస్తారు కదా, జరకు కొంచెం సేపు అయితే వృధా చేస్తారు కదా సారు. అందుకే మాకెవరన్నా వచ్చి హెల్ప్ చేస్తేనే ఈ నిరారదించి మానేస్తాం. ఇప్పుడు వాళ్ళు అయితే తేలేము, ఉన్నోళ్ళ బాధ్యత ఎవరు మోస్తారు అది తెలియాలి మాకు. ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు సార్, మా షాబాద్ పోలీసు వాళ్ళు లేరు. పొద్దుగాల నేను 7 గంటలకు పోయినా ఉన్నారు సారు, మీతానే ఉన్నాడు, ఆడెవడో చంపినాడు, మరి మాకు పట్టియాలి, మీ దగ్గర ఉన్నాడు అంటే అన్న నేను అన్న వాళ్ళు ఇంత చేయడం కాడికి వచ్చారు. వచ్చి పక్కకు వచ్చారు సారు. పక్కకు వస్తే ఎందుకు సార్ అట్లా పోతున్నారు అంటే కూడా మళ్ళీ చెవెళ్ళ ఈ స్టేషను చెవెళ్ళ స్టేషను అన్ని తప్పించి దగ్గపోయింది. ఆ సార్ మిమ్మల్ని కదా అని అటనే అడిగిన పొద్దుగాల. అటెనకాల ఆ సార్ లేడు, ఈ సార్ లేదు, ఎవరు లేరు, ముఖం గుర్తులేదు సార్ అని పంపించారు పోలీసు వాళ్ళని, ఎస్ఐలను. మేము వాళ్ళతో ఏం మాట్లాడాలి? ఇప్పుడు మా ఊరు ఎస్ఐలు 3 ఎస్ఐలు ఉంటారు, మా తాన కానిస్టేబుల్ ఉంటారు, ఒక్కరు కూడా లేరు సార్. ఇప్పుడు మేమేం చేయాలి? ఎవరిని పట్టుకోవాలి? మళ్ళీ రాత్రి అతిదారుణంగా వాళ్ళని తీసుకుపోయేది ఎంతవరకు న్యాయం? వాళ్ళను తీసుకుపోయి మళ్ళీ దవాఖాన వేసిన ఎంతవరకు న్యాయం? ఇది మాకు ఒక నిర్లక్ష్యమే కావాలి అంతే. రైట్, గ్రామస్తులు వాళ్ళ బంధువులు చెప్తున్నారు, కలెక్టర్ సమాధానం చెప్పాలి. అయితే ప్రధానంగా ఇప్పుడు వీళ్ళే ఒక సాధారణ మహిళ చెప్తుంది, ప్రశ్నిస్తోంది. ఇక్కడ షాబాద్కి సంబంధించిన పోలీసు అధికారి ఏ ఒక్కరు కూడా లేరు. అంతా ఇతర ప్రాంతాల నుంచి, చేవెళ్ళ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినట్టు పోలీసులు. ఒకసారి చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ఇక్కడ ఉన్నారో. ఉదయం 6 గంటల నుంచి వీళ్ళంతా కూడా నిందితుడిని పట్టుకోవాలి, నిందితునికి శిక్ష విధించాలి, తమకు న్యాయం చేయాలి. ఇలాగూ 6గురిని తిరిగి తీసుకురాలేం, కానీ మిగతా వారిని, ఈ ఉన్నటువంటి వారిని కాపాడాలి. నిందితుల నుంచి ఎప్పటికైనా తమకు ముప్పు ఉందని వీళ్ళంతా అంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి ధర్నా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా అయితే కొనసాగుతోంది. 6 గంటల నుంచి కనీసం ఎంతమంది డిఎస్పీ స్థాయి అధికారి చెప్పినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ఒక్క నిమిషం అడుగు కూడా బయట పెట్టని పరిస్థితి. ఇక్కడే రోడ్డు పైన బైఠాయించారు. ఓవైపు ట్రాఫిక్ ను మరోవైపు మళ్లించినప్పటికీ ఓ సైడు పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి బాధితులను, అంటే బాధిత కుటుంబాలను
పరామర్శించేందుకు వారికి మద్దతు పలికేందుకు వస్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇతర నాయకులందరినీ కూడా కట్టడి చేస్తూ అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే ఎక్కడికక్కడ కొనసాగుతోంది. షాబాద్ పోలీస్ స్టేషన్ కు కిలోమీటర్ల దూరం నుంచే ఇటువైపు ఎవరిని రాకుండా కూడా అడ్డుకుంటారు. మనం ఒక్కసారి చూడొచ్చు, పోలీసులు ఇంకా కూడా వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. దయచేసి దీక్ష ధర్నా విరమించాలని కోరినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా తమకు న్యాయం చేసే వరకు వెళ్లేది లేదంటూ వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. అర్ధరాత్రి హత్య జరిగితే 6 హత్యలకు కారకుడైన నిందితుడిని ఇప్పటి వరకు పట్టుకోకపోవడం ఏంటి అనేది ఇలా ప్రధానమైనటువంటి డిమాండ్. పోలీసుల వైఫల్యం పూర్తిగా కనిపిస్తోంది. ఎందుకంటే నిందితులపైన ఎప్పుడో పోక్సో కేసు నమోదైంది మే 16వ తేదీన. అప్పటి నుంచి నిందితుడిని అరెస్ట్ చేయలేదు. అయితే ఇక్కడ స్థానిక కుటుంబ సభ్యులు ఇప్పటికే నిందితుడిని ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదంటే అతను శ్రీశైలం అడవుల్లో దాక్కున్నాడు, దొరకలేదని సమాధానం ఇచ్చినట్టు మనకు కొద్దిమంది చెప్పారు. ఇంత దారుణంగా అంటే ఈ రకంగా నిందితుడిని కాపాడుతున్నారంటే లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, పోలీసుల వ్యవహార శైలి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. అయితే షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఇంత పెద్ద సంఖ్యలో అందరూ కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. 6 కుటుంబాలకు సంబంధించి వాళ్ళంతా అంటే ఈ కుటుంబ సభ్యులైతే ధర్నాలో ఉన్నారు. వారికి మద్దతుగా వాళ్ళ బంధువులు, ఇతర నాయకులు, ఇతర పలు సంఘాలకు చెందినటువంటి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి మద్దతు తెలిపారు. కానీ షాబాద్ పోలీసులు ఏ ఒక్కరు కూడా ఇక్కడ లేరు. మిగతా ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి పోలీసులు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. దాదాపు కొన్ని వందల మంది పోలీసులు, మఫ్టీలో మరికొంతమంది పోలీసులు ఇలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికే ఒకసారి డీసీపీ దీక్ష ఇక్కడ నుంచి ధర్నా విరమించాల్సిందిగా కోరినప్పటికీ వాళ్ళు మరింత తీవ్రతరం చేస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా ఇక్కడ నుంచి కదలట్లేదు. మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలి, నిందితునికి కఠిన శిక్ష వేయాలి, అలాగే నిందితుడిని కాపాడినటువంటి షాబాద్ పోలీసులు సిఐ ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి. 6 మరణించారు, 6 హత్య చేశాడు. 6 ఎలాగో తీసుకురాలేదు. మరి ఆ నిందితుడు మరికొద్ది మందిని హత్య చేస్తే తర్వాత ఎవరు బాధ్యులు అవుతారు, ఎవరు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి ప్రశ్న. పోలీసులను ఒక సామాన్య మహిళ ఇప్పుడు మనకు చెప్పినటువంటి విధంగా తాము ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు నిందితుడిని మేము పట్టుకోలేకపోయాం, ఇన్ని పోలీస్ స్టేషన్లు దాటిపోతే కూడా నిందితుడిని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు, ఏం చేశారు అనేటువంటిది ఒక సాధారణ మహిళలు కూడా, సాధారణ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి పోక్సో కేసు అనేది అత్యంత కఠినమైనది. మే 16 కేసు అయితే నిందితుడిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? నిందితుడు మరి మే 16 నుంచి ఇప్పటివరకు నిందితుడు పోలీసులకు పట్టుబడలేదా, లేదంటే కావాలనే కాపాడే ప్రయత్నం చేశారా? మరి గతంలో కూడా నిందితుడిపైన కేసులు ఉన్నట్టు చెప్తున్నారు. గ్యాంబ్లింగ్ కావచ్చు, అలాగే బెట్టింగ్ లాంటి కేసుల్లో కూడా 2 కేసుల్లో నిందితులు ఉన్నట్టు తెలుపుతున్నారు. మరి మైనర్ బాలికను ఈ విధంగా వేధించి ఆమెను అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత షాబాద్లో ఉన్నటువంటి మైనర్ బాలికను ఇక్కడికి గ్రామానికి తీసుకొచ్చి దైవాల గుడికి తీసుకొచ్చి అక్కడ చెరువు కట్ట వద్ద అత్యాచారం చేసి హత్య చేయడం అనేది అత్యంత దారుణము. ఆయనతో పాటు ఆ నిందితుని భార్య, అలాగే 2 చిన్న పిల్లలు, 5 సంవత్సరాల పిల్లలు ఏం పాపం చేశారు? అభం శుభం తెలియని 2 చిన్నారులను అలాగే భార్యను నిద్రిస్తుండగానే గొంతు కోసి వారిని అత్యంత దారుణంగా నిద్రలోనే హత్య చేశాడు. మరి ఆ నిందితుడు ఇప్పటివరకు ఎందుకు పట్టుబడలేదు? పోలీసుల వైఫల్యమా? మరి కారణం ఏంటి? ఇప్పటివరకు ఏ ఒక్క సీసీ కెమెరాలో కూడా నిందితుని జాడ దొరకలేదని మనకు తెలుస్తుంది. మరి ఏం చేస్తుంది పోలీసింగ్? ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా టెక్నాలజీ వినియోగిస్తున్నాం, సీసీ కెమెరా మానిటరింగ్ చేస్తున్నామని చెప్తారు. మరి ఆ టెక్నాలజీ ఎక్కడికి పోయింది? ఒక నిందితుని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? 6 హత్య చేసిన నరరూప రాక్షసుడు, నరహంతకుడు ఇప్పటివరకు ఎందుకు దొరకలేదు అనేటువంటిదే వీళ్ళ డిమాండ్. 6 అత్యంత దారుణంగా హత్య చేశాడు. దాదాపు ఉదయం 6 గంటల నుంచి ధర్నా చేస్తున్నారు. ఏంటంటే ఎక్కడ నుంచి వచ్చారు మీరు? మేము పక్క ఊరు అండి, పక్క విలేజ్. అదే ఆ నరరూప రాక్షసిని పట్టుకొని శిక్షించాలని, చట్టం ముందు నిలబెట్టాలని కోరుతున్నాము అండి మేము. మొత్తంగా ఏమంటారు? ఇది మొత్తంగా అంటే శిక్షించడం కాదు, నేరుగా ఇద్దరికి తక్షణమే న్యాయం చేయాలనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. కొత్తగా ఉదయం 6 గంటల నుంచి ఒక హైటెన్షన్ వాతావరణం పోలీస్ స్టేషన్ వద్ద కొనసాగుతోంది. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది కూడా ఈ ఎవరైతే మరణించిన వారికి మద్దతుగా వస్తూ సంఘీభావం ప్రకటిస్తున్నారు, వారికి మద్దతుగా ధర్నా చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఇదే షాబాద్ పిఎస్ వద్ద బైఠాయించారు. ఒకసారి మనం చూడొచ్చు ఎంత పెద్ద సంఖ్యలో ప్రజలంతా కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఆ నిందితుడిని రాజ్ కుమార్ను పట్టుకోవాలి, అతన్ని అరెస్ట్ చేయడం కాదు, అతనికి తక్షణమే మాకు న్యాయం చేయాలని చెప్తారు. మనం ఉదయం కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడించాం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే నిందితుని భార్య వాళ్ళ కుటుంబ సభ్యులైతే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఈ 6 శవాలు ఎలా అయితే ఇప్పుడు ఖననం చేస్తామో నిందితుని శవం కూడా అదే విధంగా రావాలి. చూడొచ్చు పోలీసుల బందోబస్తు మనం చూస్తున్నాం. భారీ ఎత్తున కూడా పోలీసులు, ఇటు మఫ్టీలో కూడా పోలీసులు ఉన్నారు. అనేక మంది, కొన్ని వందల సంఖ్యలో పోలీసులు ఎక్కడికక్కడ కూడా ఉన్నారు. అయితే ఒకవేళ వాళ్ళని బలవంతంగా పంపించే ప్రయత్నం చేస్తే దేనికైనా సిద్ధపడేందుకు ఈ బాధిత కుటుంబాలు అయితే సిద్ధంగా ఉన్నాయి.
పూర్తిగా ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ దూరంలోనే ఏ ఒక్క రాజకీయ ప్రముఖుని రాజకీయ నాయకుడిని రాకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేయగా ఇటు చేవెళ్ల లిమిట్స్లో చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనే అక్కడనే వాళ్ళని కట్టడి చేసి అట్నుంచటే పంపించారు. మరి ఇంత దారుణంగా కట్టడి చేస్తున్నారు. ఒక నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప 6 ప్రాణాలు అయితే ఇప్పుడు గాల్లో కలిసిపోయాయి. మరి అబ్బం శుభం తెలియని చిన్నారులు ఈ విధంగా అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. అందులో 5 కుమారు 5 సంవత్సరాల లోపు బాబు, 2 చిన్నారులు, అలాగే మైనర్ బాలికను షాబాద్ నుంచి తీసుకొచ్చి ఆయన నివాసం సమీపంలోని చెరువు కట్ట వద్ద అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేయడం అనేది అయితే మనము అది అత్యంత దారుణం అని చెప్పుకోవచ్చు. మరి పోక్సో కేసులో నిందితుడు పోక్సో చట్టం అంటే ఏ విధంగా ఉంటుంది? అందరికీ చట్టం ఒకే విధంగా వర్తించాలి కదా. మరి శివారు ప్రాంతం ఫ్యూచర్ సిటీ ఇది. మరి ఫ్యూచర్ సిటీలో ఈ విధంగా ఉంటే మరి ఫ్యూచర్ సిటీ ఈ విధంగానే కొనసాగుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు చూడొచ్చు మనం ఇక్కడ. పోలీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారో మనకు చూడొచ్చు. దాదాపు ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ ధర్నా పరంపర కొనసాగుతూనే ఉంది. పోలీసులు వస్తే పోలీసులు లేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళు పంపించే ప్రయత్నం చేస్తే మరింత తీవ్రతరం చేస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా వీళ్ళు ధర్నా నుంచి అయితే విరమిస్తలేరు. ఎస్ఐని సస్పెండ్ చేయాలి అంటూ వాళ్ళు ఇలా చేస్తున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా దాదాపు ఉదయం 6 గంటల నుంచి తిండి తిప్పలు మాని ఎర్రటెండలో వీళ్ళంతా కూడా దీక్ష కొనసాగిస్తున్నారు. చూడొచ్చు అంత పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా కూడా ఉన్నారు ఇక్కడ. అటు పోలీస్ స్టేషన్ ఎదుట మహిళల రోజున ఇక్కడ షాబాద్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కలకం రేపుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు స్థానిక పోలీసులు డీసీపీ స్థాయి అధికారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చూడొచ్చు మనం ఇంకా పోలీసులు వీళ్ళను మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, ధర్నా విరమించాలని కోరుతున్నారు. కానీ వీళ్ళు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ధర్నా అయితే కొనసాగుతోంది. పోలీసులు అయితే మాట్లాడుతున్నారు. డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారి అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సిఐ మొత్తంగా కొనసాగుతోంది. దాదాపు ఉదయం 6 గంటల నుంచి అయితే ధర్నా చేస్తున్నారు. పోలీసులు శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారు వినట్లేదు. కారణం అత్యంత దారుణంగా హత్యకు పాల్పడ్డ నిందితుని ఎందుకు కాపాడే ప్రయత్నం చేశారు, పోక్సో కేసులో నిందితుని ఎందుకు అరెస్టు చేశారు అనేటువంటిది చెప్తున్నారు. మొత్తంగా ధర్నా అయితే కొనసాగుతోంది. పోలీసుల చర్చలు మళ్ళీ విఫలమయ్యాయి. పోలీసులు వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ధర్నా కొనసాగుతోంది. వి వాంట్ జస్టిస్ నినాదాలతో ధర్నా హోరెత్తిస్తున్నారు. కొత్తగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్నా విరమించం, నిందితులకి ఎటువంటి శిక్ష విధిస్తారో, నిందితుడు దొరికాడా, నిందితులను తమకు అప్పగించండి, 6గురిని హత్య చేసినటువంటి నిందితుడు ఎందుకు ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు, అనేక పోలీస్ స్టేషన్లు దాటి పరారయ్యాడు, పోక్సో కేసులో అప్పుడు పరారులో ఉన్నాడు, అప్పుడు శ్రీశైలం అడవులకు పారిపోయినట్టు మీరే చెప్తున్నారు. ఇన్ని రకాల అంటే ఏ విధంగా ఒక పోక్సో కేసు నిందితులపైన ఎంత లైట్ తీసుకున్నారో మనకు ఈ ఒక 6గురి హత్య తర్వాత మనకి ఉదంతం బయటకు వచ్చింది. మరి షాబాద్ పోలీసులు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు, నిందితుల్ని కాపాడే ప్రయత్నం ఎందుకు చేశారు? కొత్తగా ఇప్పుడిప్పుడే పోలీసులు అయితే సిద్ధమవుతున్నారు. మరి వీళ్ళని తరలించేటువంటి ప్రయత్నం చేస్తారా అనేది మనకు తెలియబోతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ సందీప్.